ఈ ఆయుర్వేదిక్ ఇదంతా మనమైతే చెప్పలేము అన్న, గ్యారంటీ చెప్పలేము. కానీ అంటారు కానీ అది సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు అంటున్నారు. తన పనులు తను చేసుకున్నది. అది డాక్టర్ సాబ్ ఏమంటుండంటే ఎల్లుండి పంపించమంటారు, పండుగ కదా, ఎల్లుండి పంపించమంటారు. ఎల్లుండి ఆయన టెస్టింగ్ అన్ని చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఒపీనియన్ ఏం చెప్తాడో దాన్ని ఫాలో అవుతాం. నేను ఇప్పుడు కొంత క్యాష్ ఇస్తా, దగ్గర పెట్టుకొని ప్రస్తుతానికైతే ఇప్పుడు నీకు ఏదైనా ఏం బిజినెస్ చేస్తున్నావు? ఫాస్ట్ ఫుడ్. దానికి కొంత వాడుకో. ఏమి నేను ఒక 3 lakhs అరేంజ్ చేస్తాను. ఆ 3 lakhs లో ఇప్పుడైతే నువ్వు ఇమ్మీడియట్లీ పాపకు ఇంత డబ్బు అవసరం పడేది ఏమి లేదు. ఇప్పుడు 1,00,000 మీ పాప కోసము టెస్టింగ్లకు దానికి ఇంటికి పెట్టుకో. పాప కోసము 1,00,000 నీ బిజినెస్ వాడుకో. కొంత నీకు కొంత ఉపయోగపడుతుంది, కొంత ఇన్కమ్కి ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ డాక్టరు మీరు 1.5 నీతుంటే కదా, టెస్టింగ్లో వాడుకోండి. డాక్టర్ నాకు చెప్పేస్తాడు, నీ టెస్టింగ్ అని అయినాక రిపోర్ట్స్ రాగా నాకు చెప్తాడు ఏం చేద్దాం అనేది చెప్తాడు. ఆయన ఏమన్నాడు దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి ఫర్దర్ ఏం చేస్తా ఆయన ఆలోచన తగ్గట్టు మనం పోదాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా అయిన తర్వాత నిజంగా నీకు నమ్మకం ఉంది, సాటిస్ఫాక్షన్, పోయి వస్తా అన్నా కూడా ట్రై. ఆ డాక్టర్ అన్నాక కదా, డాక్టర్ దగ్గర 9 ఏళ్ళ తర్వాత కదా, డాక్టర్ ఒకవేళ ఆయన ఏమంటున్నాడు, ఏం పౌడర్ అది, గెమాక్సిన్ పౌడర్ తోటి కొంత ఆ పౌడర్ లోపల కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందన్న. అది మరి అది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారో, అందుకే చూద్దాం, అది చూసి డిసిషన్ తీసుకుందాము, ఏం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. చూద్దాం, దేవుని మొక్కాలిగా అంతే. కొంత ఇప్పుడే కదా, నేను ఏమంటే ఆడపిల్ల కదా, చూద్దాం, చిన్న వయసు. అందుకే ఏమైంది సురేష్, నీకు ఒక నంబర్ ఇస్తా, పేరు మహేష్ అని ఒక నంబర్ ఇస్తా. ఇప్పుడు నాన్న ఇస్తాడు. నేను చంద్రశేఖర్ రెడ్డికి చెప్పిన, నేను వీళ్ళ క్యాష్ కూడా ఇస్తున్నా. నువ్వు ఎల్లుండి వీళ్ళ ఎంబడు 10 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ కూతురు దొరకొని వస్తాడు, ఫ్యామిలీతో వస్తాడు. నువ్వు హాస్పిటల్ దగ్గర చంద్రశేఖర్ రెడ్డి సాబుని కల్పించి, న్యూరోలిస్టు కల్పించి వాళ్ళన్ని టెస్టింగ్లు అన్నీ చేసి మొత్తం అయిపోయేదాకా ఆడనే ఉండి అంతా అయిపోయి డాక్టర్ నాతో మాట్లాడిన తర్వాత ఏం విషయం తీసుకునేంత వరకు ఆ హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళు ఎంబడి. సరేనా? రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో, చెప్తున్నా. నీ పేరేంది? మహేష్. నంబర్ ఉందా అది? అతని పేరు మహేష్. రాసుకున్నావా? ఫోన్ నంబర్ 955 346 1480. వచ్చినాయి 10 నంబర్లు. రైట్. ఎల్లుండి మార్నింగ్ 9కి ఫోన్ చేసి, మీరు ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? మైబాద్. ఎంత, ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు? 200 వస్తుంది. మరి ఎప్పుడు రేపు నైట్కే వెళ్ళిపించుకోవాలి కదా, అంబులెన్స్ డబ్బులు ఇస్తున్నావు కదా, అంబులెన్స్ లో తెప్పించుకో. మీ భార్య ఎక్కడ ఉందా? అచ్చా, నువ్వు పోయి వస్తావా లేకపోతే? రైట్, ఓకే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. రేపు వాళ్ళు పండుగ చేసుకొని రేపు సాయంత్రం బయలుదేరి రేపు రాత్రికి వచ్చి హైదరాబాద్ ఉండు. ఎక్కడన్నా ఏదైనా రూమ్ తీసుకొని ఉండు, పైసలు ఉంటాయి కదా, రూమ్ తీసుకొని ఉండు. మా సురేష్ నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు 10 గంటలకు హాస్పిటల్ దేవు. ఇక టెస్టింగ్ అని వాళ్ళు చూస్తారు. ఆయన డాక్టర్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది ఎల్లుండి డిసిషన్ తీసుకుందాం. సరేనా? ఓకే సురేష్, ఆ పని చూడు. రైట్, ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఇవి చేద్దాం, ఏది టెస్టింగ్లో ఇదంతా అయినాక డాక్టరు మంచి సర్జరీ చేసినాక పెద్ద ఖర్చు, కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఏదన్నా మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో, ఏదైనా సర్జరీ వల్ల ఏదైనా ఉపయోగం అవుతుంది ఏదైనా అంటే కూడా అప్పుడు మనం దాంట్లో సార్ నేను ఎట్లా హెల్ప్ చేస్తా, కావాలంటే సీఎం చెప్పి రేవంత్ రెడ్డి మా మాట చెప్పి అక్కడ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకుందాం. అది కూడా ప్లాన్ చేద్దాం, నో ప్రాబ్లం. సరేనా? అంత 500
ఒకటి ఇవాడు బాబు తీసుకో తీసుకో రిలాక్స్ చేసుకో. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేపించేసి పంపించేసి నీకేమంటున్నా నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఈ టెస్టింగ్లు గిస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో. కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను. ఓకే చూద్దాం. ఇక దైవాధీనం మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది దాకా. ఓకే నెక్స్ట్ కూడా చూద్దాం. ఓకేనా రైట్.